బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 90. అర్-రఫీ. గౌరవ ప్రతిష్టలు మనిషి కొనుక్కుంటే దొరికేవి కావు. అవి దైవ ప్రసాదితాలు. డబ్బుతో కొన్న పేరు ప్రతిష్టలు కొంతకాలం వరకే మనగలుగుతాయి. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఒకరు మంత్రిగా మనగలిగినంత కాలం జనం అతను చుట్టూ చేరి అతన్ని పొగుడుతూ ఉంటారు. మంత్రి పదవి ఊడిపోగానే అందరూ అతనికి దూరమైపోతారు. దీనికి భిన్నంగా దేవుడిచ్చిన పేరు ప్రతిష్టలు, గౌరవాలు శాశ్వతంగా మనగలుగుతాయి. అవి సత్యసంధతపై ఆధారపడి ఉంటాయి. దేవుడు కొంతమంది ప్రవక్తలకు శాశ్వతమైన గౌరవోన్నతులు ప్రసాదించాడు. మూసా అలైహిస్సలాం ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తలతో దేవుడు సంభాషించాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మేరాజ్ యాత్ర సందర్భాన స్వర్గ నరకాలను సందర్శింపజేశాడు. కలిమా సద్వచనం లా ఇలాహాతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరును చేర్చి దేవుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరును ప్రతిష్టను ఎంతో ఉన్నతంగా చేశాడు. 5 పూటల నమాజు కొరకు ఇచ్చే అజాన్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరును చేర్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవాన్ని ఇంకా ఉన్నతం చేశాడు దేవుడు. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదు పంపమని దేవుడు మానవాళిని ఆదేశించాడు. ఖురాన్లో అల్లా అర్-రఫీ అంటే ఉన్నత స్థానాలు కలవాడు అని అర్థం. సత్యధర్మమైన ఇస్లాం సందేశాన్ని ఆచరించి మన వరకు చేర్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రపంచ ముస్లింల హృదయాల్లో శాశ్వతమైన గౌరవ స్థానం ఉంది. ఇంతటి గౌరవోన్నతులకు కారణం సత్య మార్గంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఎనలేని త్యాగాలే. సత్యసంధులు సజ్జనులైన అనేక మంది సహాబాలు రజల్లాహు తఆలా అన్హులు ఇంకా వారి శిష్యులన్న మనం ఎంతో గౌరవాన్ని చూపుతాం. దీనికి అంతటికీ కారణం వారు చేసిన త్యాగాలే. స్వర్గములో భాగస్వాములం కావాలంటే మనం ఎన్నో త్యాగాలను చేయవలసి ఉంటుంది. ఎలాంటి త్యాగం లేకుండా స్వర్గ సౌఖ్యాలు కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలంటే రేయింబవళ్ళు కష్టపడి చదవాలి. పంట చేతికి రావాలంటే రైతు రేయింబవళ్ళు కష్టపడాలి. ఎండకు ఎండి వానకు తడిసి రెక్కల్ని ముక్కలు చేసుకోవాలి. అప్పుడు కానీ పంట చేతికి రాదు. ఏది ఏమైనా మనకు శాశ్వతమైన గౌరవ ప్రతిష్టలు కావాలంటే దేవుడు చూపిన మార్గంలో నడవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన విధానాన్ని నడుచుకోవాలి. అప్పుడే మనకు దేవుని తరపున గౌరవాదరణలు లభిస్తాయి. స్వర్గము ప్రాప్తమవుతుంది. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభు. దివ్య ఖురాన్ 1:1.